లైఫ్ లో ఎదురవుతున్న ఎనీ ప్రాబ్లాన్ని మీరు సాల్వ్ చేసుకోవడానికి, మీ గోల్ అచీవ్ చేసుకోవడానికి ఓన్లీ 17 సెకండ్ చాలు. హే నమస్తే, మై నేమ్ ఇస్ శ్రీనివాస్ బుద్దే. ఐఎమ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఈ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ద్వారా మీ లైఫ్ లో మీరు అనుకుంటున్న డ్రీమ్ ని 17 సెకండ్స్ మీరు ఏదైతే కాన్సన్ట్రేషన్ గా ఆ గోల్ గురించి థింక్ చేయగలుగుతారో ఆ గోల్ ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. మరి ఆ 17 సెకండ్స్ మన గోల్ ని ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఆ 17 సెకండ్స్ అనేది ఓన్లీ సింగిల్ థాట్ పరంగా మనం ఎలా హోల్డ్ చేసి ఉంచాలి? ఆ ప్రాసెస్ లో 3 సీక్రెట్స్ ఉంటాయి. ఆ 3 సీక్రెట్స్ ఏంటి అనే విషయాలు మనం చూడడం జరుగుతుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ నోట్స్ మెయింటైన్ చేసుకోండి. మీ గోల్స్ అచీవ్ చేసుకోవడానికి ఈ 17 సెకండ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ని ప్రతిరోజు ఇంప్లిమెంటేషన్ చేయండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసింది ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని మీరు అనుకుంటున్న గోల్ ఏంటి, మీరు నెక్స్ట్ 1 మంత్ లో సాధించాలనుకుంటున్న గోల్ ఏంటి అనే విషయాల పరంగా ఫోకస్ చేయండి. ఎనీ గోల్ కావచ్చు, అది హెల్త్ పరంగా అయినా, మనీ పరంగా అయినా, రిలేషన్స్ పరంగా అయినా, కెరియర్ పరంగా మీరు అనుకుంటున్న ఎనీ గోల్. ఫస్ట్ ఒక గోల్ ని సెట్ చేసుకోవాలి. ఆ గోల్ ఎలా ఉండాలంటే క్లారిటీగా ఉండాలి అండ్ స్పెసిఫిక్ గా ఉండాలి. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రజెంట్ ఒక 50,000 మనీ సంపాదిస్తున్నారు అంటే నెక్స్ట్ 1 మంత్ లో లేదా 3 మంత్స్ లో మీరు ఒక 2 lakhs సంపాదించాలనుకుంటున్నారు లేదా 3 lakhs సంపాదించాలనుకుంటున్నారు. ఎంతైతే మనీ సంపాదించాలనుకుంటున్నారో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లారిటీకి రండి. యావరేజ్ గా అనేది మన మైండ్ కి ఇచ్చినట్టయితే దానికి సంబంధించి మనం కరెక్ట్ గా మేనిఫెస్టేషన్ చేసుకోవడంలో ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాం. కాబట్టి మీరు చేయవలసిందల్లా మీరు ఏదైతే గోల్ అనుకుంటున్నారో ఆ గోల్ ని క్లారిటీగా సెట్ చేసుకోండి. ఎస్, పర్టికులర్ గా ఇంత అమౌంట్ అనేది కావచ్చు, లేదా ఒక డ్రీమ్ జాబ్ గురించి కావచ్చు, మీ బిజినెస్ స్టార్ట్ గురించి కావచ్చు, మీ ఫిట్నెస్ గురించి కావచ్చు, మీ హెల్త్ గురించి కావచ్చు, మీ రిలేషన్స్ గురించి కావచ్చు, మీ మ్యారేజ్ విషయంలో కావచ్చు. ఎనీ ప్రాబ్లం, ఎనీ ఇష్యూ, ఎనీ గోల్ మీరు ఏదైతే దాన్ని సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు క్లారిటీగా సెట్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చొని మిమ్మల్ని ఎవరు డిస్టర్బెన్స్ చేయలేని ప్లేస్ లో అండ్ అదే విధంగా మీ థాట్స్ అన్ని కంట్రోల్ అయ్యేలా మీరు ఒక పీస్ఫుల్ అవేర్నెస్ ని సెట్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ లో మనం ఏం చేయాలి? మనం ఏదైతే ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాం, ఏదైతే 17 సెకండ్స్ మన థాట్ ని హోల్డ్ చేయాలనుకుంటున్నాం సింగిల్ గోల్ పరంగా అనుకున్నప్పుడు ఎవరు డిస్టర్బెన్స్ చేయలేని ప్లేస్ లో అండ్ ఒక సైంటిఫిక్ గా మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా పీస్ఫుల్ ప్లేస్ లో కూర్చోవడానికి ట్రై చేయండి. మీరు 17 సెకండ్స్ కూర్చోవడానికి ఈ యొక్క మేనిఫెస్టేషన్ ప్రాక్టీస్ చేయడానికి ముందు ఒక పేపర్ పైన దీన్ని రాసుకోండి. సింగిల్ గోల్. ఆ గోల్ ని మీరు చూస్తూ ఒక కంఫర్టబుల్ పొజిషన్ లో ఒక ప్లేస్ లో కూర్చోవడానికి సెట్ చేసుకుంటారు. థర్డ్ స్టెప్ లో ఏం చేయాలి? ఎస్, మీరు ఏదైతే గోల్ గురించి విజువలైజేషన్ చేసుకోవాలనుకుంటున్నారు, ఆ గోల్ ని అచీవ్ చేసుకోవాలనుకుంటున్నారు అనే దాని మీద ఫోకస్ చేయడానికి ముందు మనం కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చొని ఓన్లీ సింగిల్ థాట్ పరంగా, ఎస్, ఆ సింగిల్ థాట్ పరంగా ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేస్తున్నారు, మీరు ఫస్ట్ స్టెప్ లో ఏం చేస్తున్నారు, సెకండ్ స్టెప్ లో ఏం చేస్తున్నారు, ఆ గోల్ అచీవ్ అవడానికి మీరు ప్రతిరోజు చేయవలసిన ప్రాసెస్ ఏంటి, ఆ ప్రాసెస్ లో మీరు తీసుకోవాల్సిన యాక్షన్స్ ఏంటి అనే విషయాల పరంగా ఫోకస్ చేయాలి. ఎందుకోసం? మీరు ఏదైతే గోల్ అనుకుంటున్నారో ఆ గోల్ అచీవ్ అవ్వడానికి మీరు ఏవైతే యాక్షన్ తీసుకోవాలి, ఆ యాక్షన్ తీసుకోవడానికి మీరు ఏం చేయాలి? ప్రాసెస్ అనేది ఫాలో అవుతుంటారు. ఆ ప్రాసెస్ ని కూడా మనం విజువలైజేషన్ చేసుకోవాలి. సింగిల్ గా మనం ఇలా ఒక ప్లేస్ లో కూర్చొని దాని నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసింది ఎస్, ఆ గోల్ గురించి మీరు ఫస్ట్ స్టెప్ లో ఏం స్టార్ట్ చేస్తున్నారు, సెకండ్ స్టెప్ లో ఏం స్టార్ట్ చేస్తున్నారు, థర్డ్ స్టెప్ లో మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు, ఆ యాక్షన్ తీసుకోవడం ద్వారా ఏం రిజల్ట్ రావడం జరుగుతుంది, ఆ రిజల్ట్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఆ రిజల్ట్ అనేది మీరు ఎలా షేర్ చేసుకుంటున్నారు. ఎండ్ ఆఫ్ ద ప్రాసెస్ లో సింగిల్ గోల్ పరంగా మనం ఫస్ట్ నుంచి ఫోకస్ అనేది చేయాలి. ఎలా చేయాలి? ఓన్లీ 17 సెకండ్స్. ఫస్ట్ మీరు స్టార్టింగ్ నుంచి ఆ గోల్ అచీవ్ అయిన తర్వాత మీరు ఉండే ఫ్రీక్వెన్సీ ఏంటి, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, ఎలా ఉంటారు, ఇలా ప్రాసెస్ లో ప్రతి ఒక్క దాన్ని సెట్ చేయాలి. ఎప్పుడైతే మీరు ఇలా ప్రాసెస్ లో సెట్ చేసుకుంటారో ఆటోమేటిక్ గా మీ ఫ్రీక్వెన్సీని చేంజెస్ తీసుకురాగలుగుతారు. కాబట్టి మీరు చేయవలసిందల్లా మీ ఫోకస్ అనేది మీ 17 సెకండ్స్ కంపల్సరీగా సింగిల్ థాట్ పరంగా హోల్డ్ చేయాలి. మనం ఇది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ వేరే థాట్స్ కూడా గుర్తొచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కానీ వాటి పరంగా ఫోకస్ తగ్గించుకోవడానికి మన అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ని మనం యూజ్ చేస్తాం. ఎలా? ఫస్ట్ స్టెప్ లో ఏం చేస్తాం? క్లారిటీ. సెకండ్ స్టెప్ లో ఏం చేయాలనుకుంటున్నాం, థర్డ్ స్టెప్ లో ప్రాసెస్ ఏంటి, ఫోర్త్ స్టెప్ లో దాని గురించి విజువలైజేషన్ చేయడం జరుగుతుంది. దాని గురించి విజువలైజేషన్ చేసుకోవడం ద్వారా ఎస్, ఆ గోల్ అచీవ్ అవుతున్నప్పుడు మీరు ఎలా ఉంటున్నారు,
మీ లైఫ్ ఎలా ఉంటుంది, మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు, మీ గ్రోత్ అనేది ఎలా చూస్తున్నారు, మీరు ఆ గోల్ అచీవ్ అవ్వడం ద్వారా అదర్ ఏరియాస్ లో మీ యొక్క ఇంపాక్ట్ అనేది ఎలా పడుతుంది, మీ ఫోకస్ అనేది ఎలా పెంచుకుంటున్నారు, ఎలా రిజల్ట్ తీసుకురాగలుగుతున్నారు, ప్రతి ఒక్క ప్రాసెస్ ని విజువలైజేషన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డ్రీమ్ కార్ అనుకున్నవచ్చు, డ్రీమ్ వెహికల్ అనుకోవచ్చు, డ్రీమ్ బైక్ కావచ్చు. దాని గురించి అనుకుంటున్నప్పుడు ఏం చేస్తాం మనం? ఎగ్జాంపుల్ గా ఎస్, ఆ 17 సెకండ్స్ అనేది ఓన్లీ సింగిల్ గా ఆ ఒక బైక్ పరంగా మనం అట్రాక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఎలా? ఎస్, ఆ బైక్ గురించి మీరు ఫస్ట్ మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, దాని గురించి ఎలా డిస్కషన్ చేస్తున్నారు, ఏ షాప్ లో తీసుకోవాలనుకుంటున్నారు, ఏ కలర్ తీసుకోవాలనుకుంటున్నారు, ఎప్పుడు తీసుకోవాలనుకుంటున్నారు, ఈఎంఐ తీసుకోవాలనుకుంటున్నారా, ఎలా తీసుకోవాలనుకుంటున్నారు, మనీ కోసం ప్రాసెస్ ఏముంది, మరి మనీ సంపాదించడానికి ఆ మనీ అరేంజ్మెంట్ కోసం మీరు ఏం చేస్తున్నారు, ఎస్ మనీ ఎలా కలెక్ట్ చేస్తున్నారు, ఫస్ట్ డే మీరు ఎలా వెళ్తున్నారు, ఏ షాప్ కి వెళ్తున్నారు, షాప్ లో వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తున్నారు, టెస్ట్ డ్రైవ్ చేస్తున్నారా, కలర్ సెట్ చేసుకుంటున్నారా, ఆ తర్వాత వెహికల్ తీసుకున్న తర్వాత దాన్ని ఎక్కడ పూజ చేయించుకుంటున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఫస్ట్ మీరు ఆ బైక్ మీద ఎవరిని తిప్పాలనుకుంటున్నారు, ఆ బైక్ తర్వాత మీరు డైలీ ప్రాసెస్ ఎలా ఉంటుంది, డైలీ దాన్ని ఏ ప్లేస్ లో మీరు పార్క్ చేయాలనుకుంటున్నారు, దాని పరంగా ఇలా ప్రతి ఒక్క దాన్ని ఐడియా ఇంత క్లారిటీగా మీకు ఐడియా ఉండాలి. ఎప్పుడైతే మీ థాట్ ప్రాసెస్ లో మీ మైండ్ సెట్ లో మీరు దాని గురించి ఒక క్లారిటీ వేలో ఆలోచించగలుగుతారో ఆటోమేటిక్ గా మీ ఫోకస్ అనేది పెంచుకోగలుగుతారు. కాబట్టి మీరు చేయవలసిందల్లా ఆ 17 సెకండ్స్ అనేది ఒక థాట్ ని మీరు హోల్డ్ చేసేలా మీ మైండ్ సెట్ మీ యొక్క ఫ్రీక్వెన్సీ ప్రాపర్ ప్లానింగ్ అనేది సెట్ చేయాలి. సెకండ్ ఏంటి, మరి దీన్ని అచీవ్ చేసుకోవడానికి ఓన్లీ 17 సెకండ్స్ సరిపోతుందంటే 100% 17 సెకండ్స్ సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర టైం ఉంది, మీరు హోల్డ్ చేయగలుగుతున్నారంటే నెక్స్ట్ స్టెప్ లో 38 సెకండ్స్ ఏదైతే ఉందో దీన్ని 38 సెకండ్స్ కింద దీన్ని హోల్డ్ చేయండి. ఆ తర్వాత వచ్చేసి 60 సెకండ్ 1 మినిట్ గురించి కావచ్చు, 1 మినిట్ వరకు ఒక థాట్ ని హోల్డ్ చేయడం స్టార్ట్ చేయండి. ఏదైతే మీరు ఈ ప్రాసెస్ లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో మీ గోల్స్ అచీవ్ అవడానికి మీరు ఫ్రీక్వెన్సీ అనేది హైలోకి తీసుకొచ్చుకుంటారు. మనం లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఏంది, మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ గోల్ ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోవచ్చు, ఆ ఫ్రీక్వెన్సీని హై లెవెల్లో మెయింటైన్ చేయొచ్చు. ఆ ఫ్రీక్వెన్సీని హై లెవెల్లో మెయింటైన్ చేయడానికి మన యొక్క థాట్స్, మన యొక్క వర్డ్స్, మనం మాట్లాడే మాటలు, మన ఫీలింగ్స్, మన యొక్క యాక్షన్స్ అనేవి మన గోల్ పరంగా ఉండాలంటే ప్రజెంట్ మన ఫ్రీక్వెన్సీని చేంజ్ చేసుకోవాలి. ప్రజెంట్ ఫ్రీక్వెన్సీ చేంజ్ చేసుకోవడానికి ఆ థాట్ ని హోల్డ్ చేస్తున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నాం, ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. మీరు ఈ 17 సెకండ్స్ అనేది థాట్ హోల్డింగ్ ప్రాసెస్ లో ఫెయిల్ అవ్వడానికి మెయిన్ ఛాన్సెస్ ఏంటంటే 17 సెకండ్స్ అనేది ఫోకస్ చేయడంలో ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. మరి ఆ ఫోకస్ లో ప్రాబ్లం ఫేస్ చేయడం కన్నా ముందు ఈ 5 స్టెప్స్ ని ఫస్ట్ మీరు ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఈ 5 స్టెప్స్ ని మీరు ఫస్ట్ ఫాలో అయినట్టయితే మీరు అనుకున్న విధంగా ఫోకస్ ని తీసుకురాగలుగుతారు. కాబట్టి మనం ఫస్ట్ చేయవలసిందల్లా ఫస్ట్ ప్రాసెస్ ని సెట్ చేసుకోవాలి, కంఫర్టబుల్ పొజిషన్ లో ఉండాలి. డైలీ ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేయాలన్న విషయం చాలా మందికి డౌట్ వస్తుంటుంది. మీరు డైలీ 2 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. మార్నింగ్, ఈవినింగ్ వచ్చేసి కంపల్సరీగా 2 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సేమ్ ప్రాసెస్ ని ఫాలో కండి. అండ్ అదే విధంగా ఈ గోల్ అచీవ్ అవ్వడం ద్వారా మీ యొక్క ఫ్రీక్వెన్సీ ప్రజెంట్ ఎలా ఉంటుందో అచీవ్ అయినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీని ప్రజెంట్ మెయింటైన్ చేయండి. మీరు ఒక ఏదైనా లాస్ లో ఉన్నారు, మీ బిజినెస్ లో లాస్ లో మూవ్ అవుతుంది అనుకుందాం అనుకోండి. ఆ మూవ్ అవుతున్నప్పుడు దాన్ని మీరు గ్రోత్ అనేది ఎలా తీసుకొచ్చారు, గ్రోత్ వచ్చిన తర్వాత మీరు ఎలా ఉంటున్నారు అనే దాని మీద ఫోకస్ చేయండి. ఇలా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ గోల్ అచీవ్ అవునప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీ ఫ్రీక్వెన్సీ ఏంటి అనే విషయాల పరంగా ఫోకస్ చేయాలి. కాబట్టి మీరు ఎనీ గోల్ కైనా ప్రాక్టీస్ చేయొచ్చు. దీన్ని హెల్త్ పరంగా, మనీ పరంగా, రిలేషన్స్ పరంగా, కెరియర్ పరంగా, మీరు ఒక డ్రీమ్ లైఫ్ పార్ట్నర్ పరంగా ప్రతి ఏరియాలో మీరు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. ప్రజెంట్ ఏదైతే మీరు ఇష్యూ ఫేస్ చేస్తున్నారో ఆ ఇష్యూ నుంచి బయటికి రావడానికి కావచ్చు, మన డ్రీమ్ గోల్స్ గురించి కావచ్చు, ప్రాబ్లమ్ కి సొల్యూషన్ రూపంలో కావచ్చు, దీన్ని హోల్డ్ చేయొచ్చు. 17 సెకండ్స్ మనం మేనిఫెస్టేషన్ ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ 34 సెకండ్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. 1 మినిట్ రూల్ ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ అదే విధంగా చూసినట్లయితే 108 టైమ్స్ దీనికి సంబంధించి మేనిఫెస్టేషన్ చేయొచ్చు. ఎస్, ఆ గోల్ అచీవ్ అయినప్పుడు మీరు ఎలా ఉంటున్నారు అనేది 108 టైమ్స్ ఒక అఫర్మేషన్స్ రూపంలో ప్రాక్టీస్ చేయొచ్చు. అఫర్మేషన్స్ రూపంలో ఎలా ప్రాక్టీస్ చేయాలి అనే విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ ప్రాసెస్ ని ఇంప్లిమెంటేషన్ చేయండి. అండ్ అదే విధంగా మీరు ఈ ప్రాసెస్ లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీరు ఏదైతే ఫ్రీక్వెన్సీ చేంజెస్ తీసుకొచ్చుకోవాలనుకుంటున్నారో దానికోసం అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ లో మనం 11 సీక్రెట్ డిస్కషన్ చేస్తాం. ఆల్రెడీ మన కమ్యూనిటీలో దీన్ని చాలా మంది నేర్చుకుంటున్నారు. మీరు కనుక రియల్ గా మీరు ప్రజెంట్ ఏవైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో మీరు ఓన్ గా ప్రాక్టీస్ చేయడంలో కావచ్చు, ఇంప్లిమెంటేషన్ చేయడంలో కావచ్చు, ప్రాసెస్ లో కావచ్చు, ప్రాక్టీస్ లో కావచ్చు, అండ్ అదే విధంగా స్మాల్ స్మాల్ గోల్స్ అచీవ్ అవుతూ మీ బిగ్ గోల్స్ పెట్టుకున్నప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తుండొచ్చు. అండ్ అదే విధంగా డే మొత్తంలో హై ఫ్రీక్వెన్సీ ఉండడంలో ప్రాబ్లం ఫేస్ చేస్తుండొచ్చు. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ తీసుకొచ్చుకోవాలి. ఒక ఐ అండ్ అకౌంటబిలిటీ ఉంటూ మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే కింద ఉన్న వెబ్సైట్ లింక్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. నెక్స్ట్ జరగబోయే నాకు 2 అవర్స్ మాస్టర్ క్లాస్ కి, ఆ 2 అవర్స్ మాస్టర్ క్లాస్ లో మనం 11 సీక్రెట్స్ ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తాం, ఎలా ప్రాక్టీస్ చేయాలి అనే విషయాల గురించి
క్లారిటీగా అక్కడ నేర్చుకుంటాం. మీరు ఒకవేళ దాన్ని రియల్ గా ప్రాక్టీస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే జంప్ ఇన్ టు మై కమ్యూనిటీ అండ్ హ్యాండ్ ఓవర్ గా నేను మీకు సపోర్ట్ చేస్తాను. రైట్ వేలో ఎలా అఫర్మేషన్ ప్రాక్టీస్ చేయాలి, విజన్ కూడా ఎలా ప్రాక్టీస్ చేయాలి, గోల్స్ ఎలా రాయాలి, మీ గ్రోత్ ని ఎలా తీసుకొచ్చుకోవాలి, మీరు ఒక 10x ఫాస్ట్ గా మీరు అనుకుంటున్న గోల్స్ ని అచీవ్ అవ్వడానికి ఎలా ప్రాక్టీస్ చేయాలి అనే విషయాల గురించి కంప్లీట్ గా నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసిందల్లా ఈ 17 సెకండ్స్ హోల్డింగ్ మేనిఫెస్టేషన్ పవర్ ని ఇంప్లిమెంటేషన్ చేయండి. మీరు రిజల్ట్ అనేది కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ జరగబోయే మన ఒక మానిఫెస్టేషన్ క్లాసెస్ సంబంధించిన అడ్వాన్స్ ఓపెన్ అప్ సంబంధించి ఎన్ఎల్పి టెక్నిక్ సంబంధించి మనం ఏవైతే డిస్కస్ చేస్తామో టాపిక్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఆ ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు మీరు ఈజీగా మీ గోల్స్ ని అచీవ్ చేసుకోగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్, వందే మాతరం.